మహాలయ అమావాస్య రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మహాలయ అమావాస్య రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది. ఈ వీడియోకు ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాత తరం వారు కష్టాల పాలవడం, పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయని. ఎలా అంటే, ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవడం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం, కుటుంబంలో స్త్రీలకు చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉంచడం, సంతానం వలన తీవ్ర సమస్యలు, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం లాంటి సమస్యలు ఉంటాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలని, దీని వలన పితృలు తృప్తి చెందుతారని, వారికి ముక్తి లభిస్తుందని, తమ సంతానం పితృ రుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. పితృ ఆరాధనకు అనుకూలమైన రోజు మహాలయ అమావాస్య. మహాలయ పక్షం చేయని వారికి శుభం జరగదని పండితులు తెలియజేస్తున్నారు. మన జీవితంలో వచ్చే సుఖదుఖాలన్నీ మనం గత జన్మలో చేసిన పాపాలను బట్టి ఉంటాయంటారు. కాబట్టి పూర్వీకులు ఆశీస్సులు పూర్తిగా లభించేలా శ్రద్ధగా పనులు చేయాలి. అందులో విఫలమైతే పితృదేవతల ఆగ్రహానికి గురి అవుతామని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. మనము ఈ లోకానికి రావడానికి ప్రధాన కారణమైన మన పూర్వీకులను ఎన్నటికీ మరవకూడదు. మన జీవిత కాలంలో మనం తప్పక చేయవలసిన విధులలో ఒకటి మన పూర్వీకుల కోసం చేయవలసిన పనులు. మీరు ఇందులో విఫలమైతే మీరు మీ పూర్వీకుల ఆగ్రహానికి గురి అవుతారు. ఇక అమావాస్య తర్పణ విషయానికి వస్తే, నెలవారీ అమావాస్యలో మహాలయ అమావాస్య చాలా ముఖ్యమైనది. మహాలయ అమావాస్య రోజున అందరూ పూర్వీకులను స్మరించుకోవాలి. పవిత్ర జలంలో అంటే సముద్రం లేదా నదులకు వెళ్ళి పుణ్యస్నానం చేసి మన పూర్వీకుల శాంతి కోసం ప్రార్థించి వారి ఆశీర్వాదం కోసం తర్పణాలు వదలడం చాలా మంచిది. మహాలయ అమావాస్య రోజున చీమలు, కాకులు, కుక్కలు, గోవులకు ఆహారాన్ని అందిస్తే భగవంతుని అనుగ్రహం, పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మహాలయ అమావాస్య పితృపక్ష చివరి రోజు. ఈ రోజున పూర్వీకుల పేరుతో వారికి నచ్చిన ఆహారం తయారు చేసి కాకి, కుక్కలకు అందిస్తారు. దీనితో పాటు బ్రాహ్మణులకు భోజనం పెడతారు. పితృపక్షంలో వడ్డించే ఆహారం నేరుగా మన పూర్వీకులకు అందుతుందని నమ్ముతారు. మహాలయ అమావాస్య రోజున మీరు పూర్వీకులకు ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కూడా మంచిది. మహాలయ అమావాస్య పితృ అమావాస్య, సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున పెద్దల కోసమే కేటాయిస్తారు. పితృపక్షాల సమయంలో పితృదేవతలు భూమి మీదకు వస్తారని, తమ వారిని ఆశీర్వదించి వెళ్తారని చెప్తారు. పితృ అమావాస్య రోజు ఎవరైతే పితృదేవతలను గుర్తు చేసుకొని శారదదాన తర్పణాలను చేస్తారో వారిపై పితృదేవతల ఆశీస్సులు మెండుగా ఉంటాయని చెప్తారు. మహాలయ అమావాస్య రోజున అందరూ పితృదేవతల ఆత్మశాంతికి వారిని గుర్తు చేసుకొని పిండ ప్రదానం చేస్తారు. అయితే సర్వపితృ అమావాస్యగా చెప్పబడే ఈ రోజున కొన్ని పనులు చేస్తే పితృదేవతలకు ఆగ్రహం వస్తుందని, ఫలితంగా ఆశీస్సులకు బదులుగా శాపాలు వస్తాయని చెప్తున్నారు. సర్వపితృ అమావాస్య రోజు నిషేధించబడి చేయకూడని కొన్ని పనుల గురించి మనం తెలుసుకుందాం. మహాలయ అమావాస్య నాడు మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఒట్టి చేతులతో పంపించకూడదు. ఇంటికి వచ్చి సహాయం అడిగిన వారిని లేదని చెప్పి పంపించడం దోషంగా పరిగణించబడుతుంది. మహాలయ అమావాస్య నాడు ఇంటికి వచ్చిన పేదవారికి, బ్రాహ్మణులకు, నిస్సాయులకు, స్త్రీలకు మీకు ఉన్న దానిలో కొంత దానం చేయడం మంచిదని చెప్పబడింది. ఇంటికి వచ్చిన వారికి ఏది ఇవ్వకుండా, ఎలాంటి దానం చేయకుండా పంపించకూడదని విషయం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. పితృపక్ష చివరి రోజైన మహాలయ అమావాస్య నాడు ఎవరిని అవమానించకూడదు. ఎవరిని ఉద్దేశించి చెడుగా మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా అలా మాట్లాడితే పితృదేవతలకు ఆగ్రహం వస్తుంది. కాబట్టి పితృదేవతలకు ఆగ్రహం వచ్చేలా ప్రవర్తించకూడదని సూచించబడింది. అలాగే ఇండ్లు, వాకిలి శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి ఉంచాలంట. అమావాస్య రోజున
ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితులలో వేయకూడదు. అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెప్తే మీ జీవితంలో కష్టాలు పాలవుతారు. అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి ఆశీస్సులతో మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది. అమావాస్య రోజున వివాహ, గృహప్రవేశం, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం. అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సాయం చేయాలి. అమావాస్య తిథి నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి. అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం ఒకరోజు నిద్రించకపోవడమే మంచిది. అమావాస్య రోజు రాత్రి భోజనం చేయడం కూడా దరిద్రహేతువుగా భావిస్తారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలను తీసుకోవడం ఉత్తమం. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చెయ్యరాదు. ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది. మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను నమస్కరించుకొని వారి అనుగ్రహం పొందాలి. పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది. ఈ రోజున కొత్త పనులను, శుభకార్యాలను చేయరాదు. అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలుపరాదు. అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది. ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు. అమావాస్య సాయంత్రం అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. చనిపోయిన పూర్వీకులు అశ్వత్థ వృక్షంలో ఉంటారని నమ్మకం. అమావాస్య తిథి నాడు శివుడు, పార్వతిని పూజించిన మేలు జరుగుతుంది. ఈ రోజున పితృదేవతలు సూర్యాస్తమయం వరకు వాయు రూపంలో ఇంటి గుమ్మం వద్ద ఉండి తమ కుటుంబాల నుండి తర్పణాలు, శ్రద్ధం కోరుకుంటారు. కాబట్టి ఈ రోజున పవిత్ర నదిలో స్నానం ఆచరించి నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులకు అన్నదానం చేసి వీలైనంత దానం చేయండి. పితృపూజ చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. కుటుంబంలో ఆనంద శ్రేయస్సు పెరుగుతుంది. మహాలయ అమావాస్య రోజు చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేక రోజు. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం ఇవ్వాలి. పూర్వీకుల పేర్లతో దానం చేయాలి. ఈరోజు పేద ప్రజలకు బట్టలు, ధాన్యాన్ని దానం చేయండి. పూర్వీకులకు తర్పణం చేసేటప్పుడు నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులను మీ చేతిలో ఉంచుకోండి. అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవ నూనె దీపం వెలిగించండి. ఈరోజు పిండిని దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రోజున మీరు ఉప్పు, పంచదార కూడా దానం చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.